జాతీయ మీడియా సంస్థల సర్వేలు సహజంగా హైలైట్ అవుతూ ఉంటాయి. మొన్న చెప్పుకున్నాం ఇండియా టుడే వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పింది. అట్లాగే పైనీర్ కూడా అట్లాగే చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో ఇండియా టీవీ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, లోక్మత్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ వైసీపీకే మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు టైమ్స్ నౌ తాజాగా ఇచ్చినటువంటి ఈటీజీతో కల్పించినటువంటి సర్వేలో కూడా లోక్సభ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 నుండి 22 స్థానాలు గెలుచుకుంది. అంటే మొన్నటి దాంతో పోల్చుకుంటే తక్కువ. మొన్న 24 నుండి 25 అని చెప్పించింది. అప్పుడే వీళ్ళు అమ్ముడు పోయింది అది ఇదని మాట్లాడుకొచ్చారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, స్పాన్సర్షిప్ అన్నారు. ఇండియా టుడేకి కూడా డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు తెలుగుదేశం హైయెస్ట్ వస్తుందన్నారు. మరి ఏమన్నా వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని తెలియదు. బట్ అక్కడ డబ్బుల సంగతి పక్కన పెడితే ఆయా సంస్థలకు కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 21 నుండి 22 వస్తేనే తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి 3 నుంచి 4 స్థానాలు